అందరికీ నమస్తే. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో వారి యొక్క జర్నీని, పత్రిజీతో వారికి గల అనుబంధాన్ని, వారి యొక్క ధ్యాన పరిచయాన్ని తెలియజేసే అద్భుతమైన కార్యక్రమమే స్పిరిచువల్ జర్నీ. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు పాడేరుకు చెందిన వెంకటరమణ గారు. వారి యొక్క ధ్యాన అనుభవాలని, ధ్యాన పరిచయాన్ని మొదలైనవన్నీ వారి ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, కుటుంబం. నేను పుట్టింది ములియాపుట్టు గ్రామం, ఉక్కుంపేట మండలం. నేను బాల్యంలో 5th వరకు మా స్వగ్రామంలోనే చదివాను. నెక్స్ట్ ఉక్కుంపేటలో హై స్కూల్ మేడం. మళ్ళీ 8th నుండి తలార్సింగ్ అని పాడేరు గ్రామంలోనే 8th, 9th, 10th. ఇంటర్మీడియట్ పాడేరులోనే మేడం. తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బిఏ ఇంగ్లీష్లో చేశాను మేడం. బిఈడి అనంతపూర్లో చేశాను మేడం. ఎంఏ కూడా డిస్టెన్స్లోనే చేశాను మేడం. సో తర్వాత కుటుంబం, కుటుంబం తల్లిదండ్రులు మా నాన్నగారి పేరు లక్ష్మయ్య, మా అమ్మగారి పేరు కర్రమ్మ మేడం. నేను ఒక్కడే మేడం కొడుకుని. సో తర్వాత మ్యారేజ్ మీరు? మ్యారేజ్ 1983లో అయింది మేడం. ఓకే. 1983లో మ్యారేజ్ అయిన తర్వాత మా ఆవిడ ఎక్స్పైర్డ్ అయిపోతే మళ్ళీ వారి చెల్లిని 1991లో చేసుకున్నాను మేడం. ఇప్పుడు మరి మీకు ధ్యానం అనేది ఎలా పరిచయం అయింది? నాకు ఒక జబ్బు ఉండేది మేడం. యూరిక్ యాసిడ్ అనేది బాడీలో విపరీతంగా పెరిగిపోయి కాళ్ళంతా కూడా విపరీతమైనటువంటి పెయిన్స్తో నేను బాధపడేవాడిని. అయితే అది చాలా విపరీతంగా నాకు బాధించింది ఆ యూరిక్ యాసిడ్. దానికి ఏజెన్సీలో అనేక మందులు, వనమూలికలు, పసర్లు ఇవన్నీ తిననప్పటికీ తగ్గలేదు మేడం. తగ్గకపోతే నేను ఒక యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసిన తర్వాత ఒక అతను పిరమిడ్ కింద ఆయన ధ్యానం చేసుకొని ఆయన నా యూరిక్ యాసిడ్ని, నా పెయిన్స్ని తగ్గించుకున్నాను అని ఆయన చెప్పడం జరిగితే అది చూసి అయితే నేను కూడా ఈ పిరమిడ్కి ఆకర్షితుడు అయ్యారు. అయితే నా కొలికుగడు నేను మరి పిరమిడ్ ధ్యానం చేయాలి అని ఆయనకు చెప్పినప్పుడు మా ఇంటి పక్కనే పిరమిడ్ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు మన్మథరావు గారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇంటి దగ్గర 101 పిరమిడ్ కూడా ఉన్నది. ఆయన మరి అందరికీ ఈ ధ్యానం చెప్తా ఉంటారు, మీకు వీలైతే ఆయనతో పరిచయం చేపిస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఆ రకంగా నేను ఈ పిరమిడ్ ధ్యానానికి ఆకర్షితుడై మరి ఆయన ఆ మాస్టర్ గారు నా స్నేహితుడు ద్వారా ఈ మన్మథరావు మాస్టర్ గారిని కలవడం, ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన ద్వారా నేను ఈ పిరమిడ్ ధ్యానం అనేది నేర్చుకోవడం జరిగింది మేడం. మొట్టమొదటగా మీరు మన్మథరావు గారి ఇంట్లోనే ధ్యానం చేశాను మేడం. సో ఫస్ట్ ధ్యానం అనేది తెలుసుకున్నారు. అవును మేడం. సో అలా మరి ఎన్ని రోజులు సాధన చేసి మీకున్న ఈ జబ్బును తగ్గించుకున్నారు? అయితే ఫస్ట్లో చాలా తీవ్రంగానే నేను కూడా ఇంట్రెస్ట్ చూపించాను మేడం. మన్మథరావు మాస్టర్ గారి ఇంటికి వెళ్ళడం అయితే ఇక్కడ ఈ వాతావరణం, ఇక్కడ చలికాలం, ఈ చలికాలం మా ఇంటి దగ్గర నుండి ఆయన ఇంటికి వెళ్ళడానికి ఒక 10 మినిట్సే పట్టేది. కానీ విపరీతమైన చలి, మంకీ క్యాప్ వేసుకున్న, పెద్ద పెద్ద జర్కిన్లు వేసుకున్నా కూడా తడుచుకుంటూనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన 4 గంటలకి మాస్టర్ గారు నేను వస్తున్నానంటే 4 గంటలకి తలుపు పిరమిడ్ సెంటర్ దగ్గర తలుపు తీసి ఆయన రెడీగా ఉండేవాళ్ళు మేడం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock. అలాగా ఈ 4 to 6 వరకు మెడిటేషన్ చేయించడం, మళ్ళీ 6కి ఒక కాఫీ టీ తాగేసి మళ్ళీ 1 hour ధ్యానం ఈ క్లాస్ ఇవ్వడం, ఇలాగా ఒక నెల రోజులు జరిగింది మేడం. జరిగిన తర్వాత మాస్టర్ గారు ఇలాగా
డిసెంబర్ కడతాల్లో మరి ధ్యాన యజ్ఞం అవుతున్నది, ఉమ్, అక్కడ వెళ్తే బాగుంటుందని ఆయన చెప్పడం. ఉమ్, ధ్యాన యజ్ఞానికి నేను ఒక్కడే వెళ్ళిపోయాను మేడం. ఉమ్, వీళ్ళు తర్వాత వచ్చారు, అంటే మాస్టర్ వాళ్ళు కూడా వచ్చారు, కానీ నేను ఒక్కడే వెళ్ళిపోయాను. ముందే నేను వెళ్ళిపోయారు. ముందే వెళ్ళిపోయాను. ఉమ్, అయితే నా కోసం మన్మధురం మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను మాస్టారు, ఉమ్, ఆయన మన మన బేచ్ ఆల్రెడీ అక్కడికి రీచ్ అయి ఉన్నారు, ఉమ్, అక్కడ మీకు రిసీవ్ చేసుకుంటారు అన్నారు. ఉమ్, అక్కడ వెళ్ళేసి నేను సికింద్రాబాద్లో దిగేసాను మేడం ఉమ్, ట్రైన్. ఉమ్, మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా క్యాపులు వేసుకొని ఉమ్, మాకు వెల్కమ్ చెప్తూ ఉమ్, గైడ్ చేశారు. ఉమ్. మాస్టర్ గారు అది ఆ, మన కడతాలకి ఎలా కడతాలకి కైలాసపురికి ఎలా మీరు ఏ వెళ్ళాలి. బస్ ఎక్కాలి, ఉమ్, ఏంటి, మీకు ఏం ప్రాబ్లం లేదు, ఉమ్, రండి అని మాకు చాలా, అక్కడికి వెళ్ళేసరికి చాలా ఆనందం అనిపించింది. ఉమ్, ఎక్కడ సికింద్రాబాద్ దిగిన తర్వాత ఉమ్, నేను మరి కడతాలు ఎప్పుడు వెళ్ళలేదు కదా మేడం, ఉమ్, చాలా ఆందోళనగా ఉన్నాం, ఉమ్, ఏ బస్ ఎక్కాలా ఏంటి అని. ఉమ్, కానీ మన పిరమిడ్ మాస్టర్స్ అక్కడ ఉమ్, క్యాపులు వేసుకొని ఉమ్, మరి స్కార్పులు పెట్టుకొని వాళ్ళందరూ మనకి రిసీవ్ చేసుకున్నారు. ఉమ్, ఆ, సార్ నేను ఇలాగా కడతాలు వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర నుండి బస్ ఎక్కించి, ఉమ్, మీకు ఏం భయం లేదు, టికెట్ తీసుకోండి, మీకు కడతాల నుండి దించుతారు, ఉమ్, సెంటర్కే దించుతారు అని వాళ్ళు ధైర్యం చెప్పడం. ఉమ్, తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఉమ్, మనమధుర మహేష్ గారు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఉమ్, ఆ ఫోన్ చేశాను. ఉమ్, బాబు, ఇలాగ నేను పాడేరు నుండి వచ్చానంటే, ఉమ్, బాబు రండి, నేను రెడీగా ఉన్నాను ఇక్కడ, ఉమ్. మీకోసం స్థలం కూడా ఉంచాను, అకామిడేషన్ కూడా పెట్టారు. అకామిడేషన్ ఉమ్, కూడా మీకు రెడీగా ఉంది అని ఈ నాకన్నా ముందు మాట్లాడినటువంటి ఈ అర్జున్ మూర్తి గారే ఉమ్, ఆయన దగ్గరే కూర్చోబెట్టుకొని ఆ, మరి అక్కడే మరి 3 రోజులు ఉన్నాం మేడం. 3 రోజులు 3 ఉన్నారు. రోజులు ఉన్నాం. ఉమ్, చాలా అద్భుతంగా జరిగింది. ఉమ్, క్రిస్మస్ రోజు అయితే ఉమ్, సుమారు 45,000 50,000 మందితో ఉమ్, మెడిటేషన్ అనేది ఉమ్, చాలా అద్భుతంగా జరిగింది. ఉమ్, ఆ ఫస్ట్ టైంలోనే జీవితం ధన్యమైపోయినట్టు నేను భావించాను మేడం. ఉమ్, అయితే అప్పటికి నాకు ఈ పెయిన్స్ అనేది తగ్గలేదు, ఉమ్. కానీ పట్టుదలతో మళ్ళా పాడేరు రావడం, మళ్ళీ మనకి ఆ మళ్ళీ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత పాడేరుకి వచ్చి మళ్ళీ ఆ, మళ్ళీ ఇది వదలలేదు మేడం. సాధన ఈ మెడిటేషన్ అనేది ఆ రోజు స్టార్ట్ చేసిన దగ్గర నుండి టిల్ టుడే, అంటే ఈ రోజు వరకు కూడాను మెడిటేషన్ అనేది వదలలేదు. వదలలేదు. అది ఒక హ్యాబిట్ కింద మారిపోయింది మేడం. మారిపోయింది. ఈ రకంగా సో చాలా మళ్ళీ ఆనందం. తిరిగి వచ్చిన తర్వాత మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అవడం అంటే అప్పుడప్పుడు వస్తుంటుంది, ఉమ్, పూర్తిగా నయం అయితే అవ్వడం లేదు మేడం, ఉమ్. కానీ చాలా బెటర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే రాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను మేడం, అప్పుడప్పుడు ఉమ్, వెళ్తున్నాను, ఈ ఆయుర్వేదం మందు వాడుతున్నాను, అంత సివియర్ లేదు, అంత బాధ లేదు. ఇప్పుడు హ్యాపీగా ఏదో చిన్న పెయిన్ వస్తే ఆ హోమియో డ్రాప్స్ చేసుకుంటే తగ్గిపోతుంది మేడం. ఉమ్. సో ఇప్పుడు మీరు మరి నేర్చుకున్నారు కదండి ధ్యానం అవును మేడం. కడతాల్లో కూడా ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పారు. అవును మేడం. సో ప్రచారం ఏమైనా చేశారా మీరు? ప్రచారం అంటే ఈ మేడం అప్పుడప్పుడు గ్రామాలకు వెళ్ళి ధ్యానం అనేది చెప్తా ఉంటాం మేడం. ఉమ్, క్లాసులు పెడుతుంటాం, 3-4 గంటల అక్కడ మరి వర్క్షాపులు, మరి మన్మధుర మహేష్ గారి ఆధ్వర్యంలో ఉమ్, మా టీం అందరు వెళ్ళి ఉమ్, అక్కడ వాళ్ళకి మరి ఈ ధ్యానం 3 గంటలు చేయిస్తాం మేడం. ఉమ్, నా జీవితంలో ఒకసారి సొలాములు గ్రామంలో 3 అవర్స్ వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్ అద్భుతంగా జరిగింది మేడం. ఉమ్, మరి అదే ఫస్ట్ టైం నా లైఫ్లో చూడడం. 3 అవర్స్ 1 సిట్టింగ్ మేడం ఉమ్. చేసాం. ఆ రకంగా మరి అనేక గ్రామాల్లో మరి ఈ ప్రచారం అనేది చేస్తూ ఉన్నాం మేడం ఇప్పుడు. ఓకే. సో మీరు వృత్తిరీత్యా టీచర్. అవును మేడం. అంటే మీ పిల్లలకు కూడా మీరు ధ్యానం చేపిస్తారా? మా పిల్లలకి మా స్కూల్లో కూడా ఉమ్, పెట్టుగోడల పిల్లలు మా స్కూల్లో ఉన్నారు మేడం. ఉమ్, యాక్చువల్గా పెట్టుగోడలు అంటే ఏజెన్సీలో ఉమ్, అదొక ఈ ధ్యాన కేంద్రానికి అదొక నిలయం కింద మారిపోయింది పెట్టుగోడలు ఉమ్హు. అనేది. ధ్యాన కేంద్రానికి పెట్టుగోడలో ఒక నిలయం. నిలయం కింద మారింది. ఉమ్. అంటే ఎందుకు ఫస్ట్ దాని ప్రత్యేకత ఏంటి? ఆ ఊరు వాళ్ళు 80% అంతా మెడిటేటర్స్ మేడం. వండర్ఫుల్. 80% అంతా మెడిటేటర్స్, శాకాహారులు. ఉమ్, వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ మనం చూస్తే కొంచెం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉమ్, ఎప్పుడైతే మేము మెడిటేటర్స్గా కన్వర్ట్ అయ్యామో ఉమ్, మా ఊరికి ఉమ్, సస్యశ్యామలమైన పంటలు పండుతుంది. ఉమ్, మరి గ్రామస్తులు కూడా తాగుడు లేదు, ఉమ్, మరి జీవహింస అస్సలు లేదు, ఉమ్, మేమందరం చాలా హ్యాపీగా మేము జీవిస్తున్నాం అనేటువంటి ఈ మాటలైతే వారు చెప్పడం జరిగింది. ఉమ్, ఆ పిల్లలు మా స్కూల్కి ఉండడం, ఉమ్, నాతో పాటు వాళ్ళు కూడా రావడం, ఉమ్, 1 అవర్ ఇలాగా నాతో కలిసి వారు కూడా ఉమ్, మెడిటేషన్ చేస్తూ ఉంటాం మేడం. ఉమ్హు.
అక్కడ అదే పాఠశాలలో నేను డిప్యూటీ వార్డెన్ మేడం. హ్మ్. వేరే పిల్లలందరూ కూడా వారు గుడ్లు, మాంసం తిన్నప్పటికీ హ్మ్. వీళ్ళకి హ్మ్. ఏదైతే పెట్టుకోడలు పిల్లలున్నారో హ్మ్. వాళ్ళకి నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ హ్మ్. చూపిస్తూ హ్మ్. వాళ్ళకి సెపరేట్‌గా వాళ్ళకి వంట చేయించడం, హ్మ్. కర్రీ ఇది వండించడం, శాకాహార భోజనం శాకాహార హ్మ్. భోజనం పెట్టించడం అని చేస్తుంటాను. హ్మ్. ఈరోజు కూడా హ్మ్. మా పిల్లలకి వాళ్ళకి సెపరేట్‌గా వాళ్ళకి భోజనం వండండి అని చెప్పేసి హ్మ్. రావడం జరిగింది మేడం. సో, అంటే అంత శ్రద్ధ అవును తీసుకుంటున్నారు. మేడం. యాహ్! చాలా బావుందండి. సో, ప్రచారం చేస్తున్నారు. స్కూల్లో పిల్లలకి గూడా ధ్యానం అనేది చెప్తున్నా చేపిస్తున్నారు. మేడం. ఇప్పుడు మీరు అంటే పత్రి సార్‌ని ఎప్పుడు కలిసారు? 2019లో కడతాల్ వెళ్ళాను. హ్మ్. అక్కడే చూసాను. హ్మ్. ఎక్కడ 19లోనే కడతాల్‌లో చూడడం జరిగింది. హ్మ్. కానీ సెకండ్ ఇవ్వడం గాని, దగ్గర హ్మ్. వెళ్లి మాట్లాడడం కోసం భయమేసి హ్మ్. దగ్గరికెళ్ళలేదు. హ్మ్. ఆ సార్ భోజన స్టాల్స్‌లో కూడా అలా తిరిగారు. హ్మ్. చూడడం జరిగింది. హ్మ్. గానీ ప్రత్యక్షంగా ఆయనకి మరి షేక్ హ్యాండ్ ఇవ్వడం సెకండ్ గాని ఇవ్వడం గాని, హ్మ్. దగ్గరికెళ్ళి అని ఇంటరాక్ట్ అవ్వడం గాని హ్మ్. జరగడం లేదు మేడం. హ్మ్. అక్కడ జరిగింది డిసెంబర్‌లో జరిగింది. హ్మ్. ఇక్కడ ఈ అనంతగిరి దగ్గర ప్రకృతి వేల్ దగ్గర మేడం 2020లో రావడం జరిగింది. అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది మేడం. హ్మ్. అలాగే సార్ అలాగ తిరుగుతా ఉండారు. హ్మ్. నేను మా ఆవిడ అలాగ వెళ్తున్నాము. అందరికి షేక్ హ్యాండ్ ఇస్తుంటే మేము కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ రోజు నుండి మరి చాలా ఒళ్ళంతా పులకరించినట్టు అయింది. హ్మ్. మా జీవితం ధన్యమైందనేటువంటి భావించాం మేడం. చాలా మరి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత సార్ ఆ చేతులంతా కూడా చాలా సున్నితంగా హ్మ్. ఆ! అదే అదొక వైబ్రేషన్‌గా జరిగింది మేడం. హ్మ్. ఓకే. ఇప్పుడు పత్రి సార్‌ని జూస్తే కొంతమందికి ఫాదర్ లాగా, కొంతమందికి మదర్ లాగా, లేపోతే ఈ గురువు నాకెన్నో జన్మల నుండి గురువుగున్నారు అని రకరకాలుగా అనిపిస్తది. ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్‌కి ఒక్కొక్కలాగా. అవును సో, మేడం. మీకేమనిపిచ్చింది పత్రి సార్‌ని చూసి? అయితే మేడం అది వెలకట్టలే మేడం. హ్మ్. సారు టీవీలో కూడా అలా ఫోటో అలాగ టీవీలో స్క్రోల్ అలాగ అవుతా ఉన్నా కూడా 2 చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఆయనే మరి ఆయన భగవంతుడు అనేటువంటి ఫీలింగ్ మేడం. హ్మ్. దైవం మనిషి దైవంతో రూపంలో వచ్చారు. సమానమైనటువంటి ఫీలింగ్. హ్మ్. ఎందుకంటే మేడం ఈ మెడిటేషన్ అనేది వేరేది ఎన్నో సంస్థలు ఎన్నెన్నో చెప్తా ఉన్నారు. అందులో శాంతి లేదు, సౌఖ్యం లేదు, ఏమి లేదు. కానీ ఈ మెడిటేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళెంత అలసిపోయి ఉన్నా, ఏ రకమైనటువంటి బాధలతో ఉన్నా, డిప్రెషన్‌కెళ్ళిపోయినా, ఏమైపోయినా 10 మినిట్స్ వాడు మెడిటేషన్ చేసినట్లయితే వాడికి మరి చెప్పలేనటువంటి ఆనందం మరి రిఫ్రెష్ అయిపోతాడు మేడం. రిఫ్రెష్ అవుతారు. రిఫ్రెష్ అయిపోతాడు. యెస్. కరెక్ట్. అది నా అనుభవం మేడం. హ్మ్. నిద్రలో నిద్రలో మనకి రాత్రి నిద్ర ఉండదు. ఆ ఉదయం చికాకుగా ఉంటది. హ్మ్. 10 మినిట్స్ మనం ఒక 15 మినిట్స్ ధ్యానం చేస్తే మనకి మళ్ళీ కోల్పోయినటువంటి ఎనర్జీ. ఎనర్జీ మళ్ళీ మనం రిసీవ్ చేసుకొని స్థాయికి వచ్చేస్తాం మేడం. అలాగే మనం ఏదో అలసిపోయినా, డిప్రెషన్‌కి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ మనం మెడిటేషన్ ఒక 15 మినిట్స్ చేస్తే మనం తిరిగి మళ్ళీ మనం ఆ యొక్క శక్తిని మనం పొందడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు సారు మనకి పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఎన్నో బుక్స్ ఉన్నాయి. అవును మేడం. మిమ్మల్ని ఏదైనా బుక్ ప్రభావితం చేసిందుందా? నేను 'తులసీదళం' బుక్ చదివాను మేడం. 'తులసీదళం' బుక్ పత్రిజీ గారిది. ప హ్మ్. పత్రిజ్ గారు రాసినటువంటి 'తులసీదళం' బుక్ చదివేశాను. హ్మ్. నాకు చాలా మరి అందునుండి చాలా నచ్చింది మేడం. హ్మ్. అది ఒకే చుట్టు చదివాను. మళ్ళా హ్మ్. మళ్ళా చదవాలనిపిస్తున్నది మేడం. హ్మ్. అది తెచ్చుకున్నాను. మా అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు. ఇంక ఇవ్వలేదు. హ్మ్. అది మళ్ళీ ఇంకా సెకండ్ వాల్యూమ్ ఏదో చదవాలని హ్మ్. నాకు కోరిక ఉంది మేడం. హ్మ్. చదివేస్తాను ఈ మధ్య. సో, మీ దినచర్య ధ్యానంతోనే ప్రారంభమవుతుంది. అవును మేడం. ధ్యానంతోనే ఎండ్ అవుతుంది. అవును మేడం. మీరు అంటే పిల్లలు అంటేనే మనకి చిన్నప్పటి నుండి నేర్పిస్తే ఇంకా వాళ్ళ అభివృద్ధి బావుంటది ధ్యానం అనేది. ఇప్పుడు మీ పిల్లలు గూడా ధ్యానంలోకొచ్చేసారు. అవును మేడం. మరి స్కూల్లో పిల్లలకి మీరు చెప్తున్నప్పుడు అంటే కొంతమంది పేరెంట్స్‌కి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అవును మేడం. మీరు అలాంటివేమన్నా ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారా? అయితే మా స్టాఫ్ దగ్గర నుండి కూడా వ్యతిరేకత అయితే ఉంది మేడం. హ్మ్. వీళ్ళేదో ధ్యానం అంటారు, మాంసం తినవద్దంటారు, అవి అని వ్యతిరేకత ఉంది. హ్మ్. అయితే వాళ్ళంతే మనం ఇంతే. అంతే అది కరెక్ట్. వాళ్ళంతే మనం మనం ఇంతే. ఇంతే. యెస్. కరెక్ట్. మన గురువుగారు చెప్పినటువంటి సూత్రం వాళ్ళంతే హ్మ్. మనం ఇంతే. అంతే. కానీ మనం వదలం మేడం. హ్మ్. ఆ! వారేదో
ఏదో ఈ జన్మకు కాపోయినా ఇంకొక జన్మకైనా, హ్మ్. ఇంకొక రోజుకైనా వారు వస్తారు. దీంట్లో వచ్చి చేరుతారనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం అయితే మాత్రం ఉంది. ఉంది. మాకు చూసి నేను చెప్పకుండానే మా అబ్బాయి కూడా టీచరు. హ్మ్. ఆయను భీమిలిలో విశాఖపట్నం భీమిలిలో ఆయన ఒక మెర్కాబా పిరమిడ్ కట్టేసుకున్నాడు మేడం. హుహు. చాలా అద్భుతం. మెర్కాబా పిరమిడ్. ఓకే. ఆయన ఇప్పుడు పూర్తిగా ఆయన మెడిటేటర్‌గా కన్వర్ట్ అయిపోయాడు. హుహు. అదొకటి నాకు చాలా ఆనందంగుంది. ఆనందమైనటువంటి విషయం మేడం. సో, మిమ్మల్ని జూసి మెర్కాబా పిరమిడ్ అంటే హ్మ్. మాటలు కాదు మేడం. హ్మ్. అందులో ఖమ్మం నుండి మాస్టర్‌లు తీసుకొచ్చి మరి మెర్కాబా పిరమిడ్ చాలా దగ్గరుండి ఆయన చాలా ఇంట్రెస్ట్ హ్మ్. చూపిచ్చి ఆయన కంప్లీట్ చేసుకున్నాడు. అందులో ధ్యానం చేసుకున్నాడు. అయితే ప్రెజెంట్ చిన్న చిన్న డిస్ట్రిబ్యూషన్ ఏదో ఉంది. అది ఎంతవరకు ఉంటాది, అది ఎలాగొచ్చిన డిస్టర్బెన్స్ అలాగే పోద్దని ఒక మన నమ్మకం అంతే. అయితే అంతే. మనకి మన గురువు గారి ద్వారా మనకున్నది మేడం. అంతే అండి. ధ్యానం ద్వారా మనం ఏ సమస్యనైనా మనం అవును మేడం. పరిష్కరించుకుంటాం. సో, మరి ఇప్పుడు మనకి బంధువులు గూడా ఉంటారు. అవును మేడం. ఇదేంటి ధ్యానము, శాకాహారం ఏంటి, మనం తినే కులంలో పుట్టాము, ఇలాంటివి గూడా మీరు ఆ! ఎదుర్కొనుంటారు. మా కుటుంబంలోనే ఉన్నారు మేడం. హ్మ్. మా మిసెస్ వాళ్ళ చెల్లెవే. యాహ్! ఆవిడ వృత్తిరీత్యా టీచర్. హ్మ్. ఆమె ఎంఏ, బీఈడీ. యాహ్! ఆవిడ హ్మ్. ఏది మీరు ధ్యానం అన్నారు, ధ్యానానికెళ్ళిపోయారు మీరు. యాహ్! మీరు ధ్యానానికెళ్ళిపోయి కుటుంబాన్ని పట్టించుకోరు. హ్మ్. మేము వస్తే మరి మాకు సక్రమైన భోజనాలు లేవు అవి హ్మ్. ఇవి అనేటువంటి వ్యతిరేకత అయితే ఉంది. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ఆయనకి మొన్ననే ఈ రీసెంట్‌గా మరి చాలా ఈ షుగర్ అనే అటాక్ అయింది. హ్మ్. షుగర్ అటాక్ అయిన తర్వాత ఆయనకి చెప్పాం మేడం. బాబు నాయనా ముందు జీవితానికినా, ఇప్పుడు జీవితానికి మమ్మల్ని చూసి వీఆర్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ యూ. మమ్మల్ని చూసి మీరు నేర్చుకోండి. మేమెంత వైబ్రేషన్‌గా ఉన్నాము. మా ఫేసులు ఎంత కళగా ఉంది. మేము హ్మ్. మమ్మల్ని మేమొక చూసి యోగుల్లాగున్నాము. మేము యోగుల్లాగా ఉన్నాము. హ్మ్. మమ్మల్ని చూసైనా మీరు నేర్చుకోండి అంటే, మరి మా కజిన్ బ్రదర్ కూడా మరి మరి పత్రిజి గారి దయ వల్ల మరి ఆయన కూడా వదిలేస్తాడని, ఈ హ్మ్. శాకాహారంగా మారతాడని మేము విశ్వసిస్తున్నాం. ఆయన ఈ షుగర్ జబ్బుతో బాధపడుతున్నాడు. మరి ఆయన కూడా చెప్పడం జరిగింది మేడం. హ్మ్. "అన్నయ్య నేను కూడా మెడిటేషన్‌కి వచ్చేస్తాను. హ్మ్. ఎందుకంటే మీరందరూ బాగున్నారు. హ్మ్. నేను కూడా మెడిటేషన్‌కి వచ్చేసి మరి నేను కూడా హాయిగా జీవించాలా అనుకుంటున్నానని" ఆయన చెప్పడం జరిగింది హుహు. మేడం. సరే ఇప్పుడు మీ ఊరు పాడేరు కదా! అవును మేడం. అంటే మీ ఊర్లో పిరమిడ్ వచ్చిందా? వచ్చుంటే ఆహ్, అది ఎలా వచ్చింది? మా ఊర్లో అంటే ఇదే మేడం. హ్మ్. పిరమిడ్ అయితే ఈ కుజ్జెల గ్రామంలోనే హ్మ్. కుజ్జెల గ్రామం. ఇది ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఈ కుజ్జెల గ్రామంలోనే ఒక మెగా పిరమిడ్ రావాలని హ్మ్. మేము కృతనిశ్చయంతో ఉన్నాం మేడం. హ్మ్. అయితే దీనికి చాలా ఒడిదుడుకులు అవుతా ఉంది. హ్మ్. కానీ దానికి మేము లెక్క చేయట్లేదు. హ్మ్. ఎప్పటికైనా మా విశ్వాసం, మా సంకల్పం ఏంటంటే ఎప్పటికైనా మనం సాధిస్తామనేటువంటి ఒక దృఢ నమ్మకం. నిశ్చయంతోటి ముందుకు వెళ్తా ఉన్నాం మేడం. హ్మ్. ఇక్కడ స్థలం మరి రామన్న మాస్టర్ గారు అనే ఎక్స్‌పైర్డ్ అయిపోయారు మేడం. ఆయన ఈ స్థలం మనకు ఒక 40 సెంట్లు ఇవ్వడం జరిగింది. హ్మ్. ఇక్కడ మెగా పిరమిడ్ రావాలి. హ్మ్. అందాక మనము ఇప్పుడు ఒక నమూనా పిరమిడ్ కూడా బేస్‌మెంట్ అయింది. హ్మ్. ఇక్కడ మోటార్ వేసుకున్నాము. హ్మ్. ఈ స్థలాన్ని బాగు చేసాము. ఒక సెంటర్ ఒక పెట్టారు. సెంటర్‌గా ఇది ఒక కేంద్రం ఇప్పుడిప్పుడే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మేడం జనాలకందరికి కూడా. బావుందండి. మీ టీచర్స్ అందరూ కలిసి ఒక చక్కటి టీమ్‌గా ఏర్పడి అవును మేడం. ఒక మెగా పిరమిడ్ రావడానికి కృషి కృషి చేస్తున్నారు. చేస్తున్నాం మేడం. హ్మ్. చాలా పట్టుదలతో మేమందరం ఒక 6గురు టీచర్స్ ఉన్నాం మేడం ఇక్కడ. హ్మ్. మేమందరం కూడా కలిసికట్టుగా హ్మ్. ఏ కార్యక్రమమైనా హ్మ్. రీసెంట్‌గానే ఒక 120 మందితో ఇక్కడ ఈ సెంటర్‌లో హ్మ్. మనం ధ్యానం చేయడం జరిగింది. హ్మ్. మరి ఈ ఇతర సెంటర్‌కేమైనా గ్రామస్తుల్ని కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా ఈ ధ్యానం కోసం, దీని ఇంపార్టెంట్ కోసం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మేడం. సో, ఈ సెంటర్‌లో పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు అలా స్పెషల్ ప్రోగ్రామ్స్ జరుగుతా ఉంటాయి. జరుగుతా ఉంటుంది మేడం. వచ్చినప్పుడు ఒక 100 మంది వరకు వస్తూ ఉంటారు. రీసెంట్‌గా మాత్రం 100 మందితో మనం హ్మ్. అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవుతూ ఉంటారు. అటెండ్ అయ్యారు మేడం. హుహు. చాలా సో, బాగా జరిగింది అద్భుతంగా మేడం. ధ్యాన కార్యక్రమాలు గూడా చేస్తూ ఉన్నారు. చేస్తున్నాం మేడం. సో, సార్ మరి మనకి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలున్నాయి. అవును మేడం. దాంట్లో అందరికి టఫ్ టాస్క్ ఏంటి అంటే కర్మకాండలు. అవును మేడం. మరి మీ జీవితంలో అలాంటిదేమన్నా ఎదుర్కొన్నారా మీరు? లేదు మేడం. నాకు అది తెలియదు. హ్మ్.
కర్మకాండలు అంటే నాకు అంటే కర్మకాండలు చెయ్యొద్దు అని మన గురువు చెప్తారు మనకి. అవును మేడం. కానీ మన కుటుంబం ప్రకారము చెయ్యము అంటే తల్లిదండ్రులకో లేకపోతే ఎవరికైనా వచ్చినప్పుడు చెయ్యము అంటే కొన్ని విమర్శలనేది ఎదుర్కొంటాం. సో, అవును మేడం. అలాంటిది మీరు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు? అయితే ఈ మెడిటేషన్‌కి వచ్చి నుంచి నో జపం మేడం. హ్మ్. జపం లేదు, పూజ లేదు. మా ఇంటికున్నటువంటి విగ్రహాలన్నీ కూడా తీసేసి, హ్మ్. ఫోటోలన్నీ కూడా తీసేసి, అది పొట్లం కట్టేసి ఆహ్, వేరే దగ్గర పారేస్తే కొంచెం భయం అనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద గడ్డ దగ్గర హ్మ్. మరి పెట్టేశారు. కలిపేయడం జరిగేది మేడం. హ్మ్. మేము ఏ కర్మకాండలని ఇంకా అదన్నీ విడిచిపెట్టేసాం. హ్మ్. కొత్త జీవితంకొచ్చేసాం మేడం. హ్మ్. మొత్తం ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. మొత్తం ట్రాన్స్‌ఫర్మ్ నో అయిపోయాం. పూజలు, నో నో పూజ, వ్రతాలు, నో జపం. నో ఏ కర్మకాండలు. నో కర్మకాండలనేది హ్మ్. లేదు. కోటి పూజ, సమం స్తోత్రం, హ్మ్. ఆ! కోటి స్తోత్రం, సమం జపం. అదే కోటి జపాలు సమం ల లయం, ధ్యానం, ధ్యానం. కోటి ధ్యానం సమం లయం. హ్మ్. ఈ ఉత్తర గీతలో ఏదో గీతలో ఉంది మేడం ఈ శ్లోకం. హ్మ్. దీన్నే మనం ఫాలో అవుతున్నాం. హ్మ్. కోటి పూజలు. ఇదన్నీ కూడా ఇంకా వదిలేసి హ్మ్. తెల్లవారు 3:30కు 3 గంటలకు వచ్చి లేవడం, హ్మ్. 2 అవర్స్ మెడిటేషన్ చేయడం. హ్మ్. ఇదే మనకు ఇంతకన్నా అదన్నీ చేసేసాం గదా మేడం! హ్మ్. ఆల్రెడీ హ్మ్. పూజలు చేసాం. హ్మ్. శివరాత్రి అయితే ఈ గడ్డల ఇది ఈ నదుల దగ్గరికి వెళ్ళడం, హ్మ్. ఈ స్నానం మునగడం, జేయడం. ఆ! స్నానం చేయడం, చన్నీళ్ళు స్నానం చేయడం, హ్మ్. తడి బట్టలతోటి గుడికెళ్ళి, శివాలయాలకెళ్ళి పూజలు చేయడం అన్నీ చేసాం. హ్మ్. అవన్నీ జరిగిపోయింది. హ్మ్. అందులో లేదు ఆనందం. మనం ఎప్పుడైతే మెడిటేషన్‌కొచ్చామో హ్మ్. సంపూర్ణ ఆనందం ఉంది కాబట్టి, హ్మ్. ఇంకా కర్మకాండాలనేది నో క్వెషన్ మేడం. సార్ ఐ యామ్ సో హ్యాపీ సార్. నిజంగా హ్మ్. మీరెంత అద్భుతంగా చెప్తున్నారు అంటే, అంటే చెప్తున్నప్పుడు గూడా ఆ ధ్యానం ద్వారా మీరు పొందిన అనుభూతి, ఆనందం ఏదైతే ఉందో కనబడతా ఉంది. అవును మేడం. ఎందుకంటే మన పిరమిడ్ మాస్టర్‌లకు గావాల్సిందే అది. సో, మరి మీరన్నారు సార్ ఇందాక ఆ ఆనందం అంతా ధ్యానంలోనే దొరికినప్పుడు ఇంకా అవన్నీ ఎందుకు అవును 3 మేడం. గంటలు ధ్యానం జేస్తాను అని చెప్పారు. అవును మేడం. మరి ఈ 3 గంటల ధ్యాన సాధనలో లేకపోతే పౌర్ణమి ధ్యానంలో అయినప్పుడే మీకేదైనా మరచిపోలేని అనుభవం గత జన్మలు చూసుకోవడమో, లేకపోతే ఏదైనా అయ్యుండొచ్చు. అవును అది మేడం. ఎలా ఏదైనా అనుభవం మీరు పొందున్నారా? 3 అవర్స్ 1 సిట్టింగ్‌లో ఉండింది మేడం. 3 అవర్స్ కూర్చుంటే ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఉంటాయి సార్. 3 గంటలు ఎలా కూర్చుంటారు? కాళ్ళు నొప్పులేస్తే ఆ! మరి మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? మరి దీనికి మెడిటేషనే మేడం. హ్మ్. కూర్చోవడమే. నాకీ ఫస్ట్‌లో మాత్రం విపరీతమైన హెడేక్ ఉండింది మేడం. హ్మ్. ఆ హెడేక్ ఎలాగుండిందంటే, మరి భరించలేనటువంటి హెడేక్ వచ్చేసింది. హ్మ్. రాను రాను ఆ హెడేక్ అనేది పోయింది మేడం. 3 గంటలు ధ్యానం చేస్తే చాలా హ్యాపీగా ఉండేది. నా శరీరంలో ఒక వైబ్రేషన్ వచ్చేస్తది మేడం. హ్మ్. చైర్ మీద కూర్చొని గదా నేను మెడిటేషన్ చేస్తాను. నాది 2/2 పిరమిడ్ ఉంది. ఆ పిరమిడు చైర్ అంతా కూడా కదిలిపోద్ది మేడం. హ్మ్. ఒక్కసారి కరెంట్ షాక్ కొడితే కూడా అంత వైబ్రేషన్ అవుతదో లేదో తెలీదు గానీ మనం అంత వైబ్రేషన్‌తో ఊగిపోవడం జరిగింది. ఆ ఒక్క అనుభవమే తప్పితే నాకు వేరే ఎక్స్‌పీరియన్సెస్ ఏం లేదు మేడం నాకు. హుహు. మళ్ళీ మా ఆవిడకొస్తది అనుభవం. హ్మ్. ఆ ఆవిడకి వచ్చే అనుభవాలు చెప్తా ఉంటే హ్మ్. అది చాలా వింతగా హ్మ్. అది నమ్మశక్యం కాకుండా ఉంటది జనాలకి. హుహు. కానీ ఏజే పిరమిడ్ మాస్టర్‌గా మనం నమ్మాలి. కరెక్ట్. ఎందుకంటే లేదు అనడానికి లేదు. అవును. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్థాయి. యెస్. ఒక్కొక్కళ్ళది కరెక్ట్. ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ. అవును. నా ఫ్రీక్వెన్సీకి నాకు అందేది ఏది అనుభవం అందుతుంది. హ్మ్. జ్ఞానం అందుతుంది. యెస్. ఆవిడది దానికి అందుతుంది. యెస్. కరెక్ట్. ఇవన్నీ కూడాను నేను గత జన్మలో ఏ స్టేజ్‌లో వదిలేసానో హ్మ్. అక్కడి నుంచి మళ్ళీ నేనిప్పుడు స్టార్ట్ అయ్యాను మేడం. హ్మ్. బావుంది సార్. సో, మనకింకా మరి చక్కగా మనం ధ్యానం జేసుకుంటాము, ధ్యాన ప్రచారం జేస్తాము, పిరమిడ్లు గట్టుకుంటాము, అన్నదానాలు జేస్తాము. వీటన్నిటితో పాటు సార్ మనకి విహారయాత్రలు గూడా ఉన్నాయి. అవును మేడం. ధ్యాన యాత్రలు గూడా సార్ ప్రారంభించారు. అవును సో, మేడం. మరి మీరెప్పుడైనా పత్రి సార్‌తో వెళ్ళిందైనా లేకపోతే మామూలుగా అయినా పిరమిడ్ మాస్టర్‌తో వెళ్ళిన టూర్ ఏదైనా ఉందా? స్పెషల్‌గా ఏం టూర్ లేదు మేడం. ఈ వర్క్‌షాపులకు మాత్రమే మన్మధుర మాస్టర్ గారు, కన్నారావు గారు, మరి అప్పారావు మాస్టర్ గారు, ఇంకా మహేష్ అనే మాస్టర్ గారు ఆయన రాలేదు. సూర్యనారాయణ గారు, శారద మేడం ఇలాగా మనదంతా ఒక టీముంది. హ్మ్. మేమందరూ ఈ వర్క్‌షాపులకి మన పక్కపక్క గ్రామాల్లో వెళ్ళడం జరుగుతుంది. కాగువలస అని, సర్యాపల్లి అని, అటు కరకదాటు అని ఈ గ్రామాలకు వెళ్ళడం తప్పితే డిస్టెన్స్‌కి మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు మేడం. ఓకే.
సరే, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు మీరు ధ్యాన ప్రచారానికి పాంప్లెంట్ తీసుకొని వెళ్తారు. అవును మేడం. కొంతమంది మన మొహం మీదనే అవమానం చేస్తూ ఉంటారు. అవును మేడం. అదైనా లేకపోతే మనం డొనేషన్స్ ఒకటి మనకు పెద్ద టాస్క్. పత్రిసారి ఏం చెప్తారు, బుద్ధుడిలాగా అడుక్కోవాలి అంటారు. అవును మేడం. ఎంత ధ్యానం చేస్తున్నా ఎక్కడో ఫీలింగ్స్ అయితే ఉంటాయి. సో, అవుతది. అలా డొనేషన్ అడిగినప్పుడైనా మీరు ఎదుర్కొన్న ఏదైనా ఉందా ఛాలెంజ్? లేదు మేడం. ఇప్పుడు హ్మ్. మనకి మరి మాకే అభిమానించో మరి ఏదో మరి ఏదో చేస్తారు గానీ, మనకి వ్యతిరేకంగా మరి ఎవరు మన ఫేస్ టు ఫేస్ ఎప్పుడు వ్యతిరేకంగా లేదు. హ్మ్. మరందరూ కూడా వెళ్ళిన వెంబడే వాళ్ళకి తోచింది ఇవ్వడం జరుగుతుంటది తప్పితే, వారు వ్యతిరేకంగా మరి నా ఫేస్ చూసో, ఏది చూసో మరి వ్యతిరేకంగా అయితే ఎప్పుడు నేను ఆ ఛాలెంజ్ అయితే నేను ఫేస్ చేయలేదు మేడం. హ్మ్. చాలా సునాయాసంగా మీరు సునాయాసంగానే అడగగానే జరిగిపోయింది నాకు. జరిగిపోయింది. అవును చక్కగా మేడం. డొనేషన్స్ నేను కలెక్ట్ ఇలా చేసి. బుక్ ఇచ్చిన వెంటనే మరి అందరూ కూడా రాయడం జరుగుతది మేడం. హ్మ్. అంతేగాని లేదంటే తర్వాత రాస్తాం మాస్టర్ గారు అన్న సందర్భాలే ఉంది గానీ, హ్మ్. దీనికెందుకు మేమిస్తాము హ్మ్. అని ఇలాగా వ్యతిరేకమైతే చెప్పలేదు మేడం. ఓకే. అయితే ఒక మాస్టర్ గారు అంటే ఇది యదార్థం కాబట్టి, యదార్థ విషయాలు కాబట్టి యదార్థంగా మనం మాట్లాడుకోవాలి. ఓకే. ఎందుకంటే మనం ఒక యదార్థమైన గురు శిష్యులు కాబట్టి. హ్మ్. నేను మీ మెడిటేషన్‌కెందుకు, ఆ పిరమిడ్‌కెందుకయ్యా నేను రావాలి? హ్మ్. మీ గురువుకే నత్తిగా ఉన్నది గదా! హ్మ్. మీ గురువు దగ్గరే మీ గురువే నత్తిగా మాట్లాడతారు. మరి మీ గురువు దగ్గర నేనెందుకు రావాలి? హ్మ్. అనడం జరిగింది మేడం. హ్మ్. హ్మ్. అయితే ఆయనతోటి వాదోపవాదాలు మనం పెట్టుకోలేదు. హ్మ్. సరే నీ స్థితి నీదయ్యా, నా స్థితి నాది హ్మ్. అని మా గురువు గురించి మాకు తెలుసు. మాకు తెలుసు అనేటువంటి సమజాయించుకొని మనం హ్మ్. వెనకకు వచ్చేయడం జరిగింది గానీ, ఆయనతో పెద్ద వాదోపవాదాలైతే పెట్టుకోలేదు. హుహు. అయితే పెట్టుకోవాలనిపిస్తుంటది మేడం. హ్మ్. ఆ! సరే పా మీకే మీకెంత జ్ఞానం ఉన్నదో, మాకెంత జ్ఞానం ఉన్నదో మాట్లాడుకుందాం అనేటువంటి ఆలోచన అయితే ఉన్నది. హ్మ్. ఆయనతోటి తారాస పడాలనేటువంటి భావన అయితే నా మెదడులో ఉన్నది మేడం. హ్మ్. ఆయన ఎవరో కాదు మా టీచర్సే కాబట్టి, ఓకే. ఫ్యూచర్‌లో అయినా దొరుకుతారు గదా దొరుకుతాడులే అనుకుంటున్నా. అన్నటువంటి ఆయను ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడిప్పుడు. హుహు. వాళ్ళు ఆ ఫ్యామిలీ అందరూ కూడా చాలా ఇబ్బందులున్నారు. తర్వాత మెడిటేటర్‌కి, నాన్ మెడిటేటర్‌కి ఒక తేడా తెలిసిపోతుంటది మేడం హ్మ్. గారు. మెడిటేటర్ యొక్క ఫేస్‌లో వైబ్రేషన్, కళ అనేది ఉట్టి పడతా ఉంటది. హ్మ్. వాళ్ళు సావు మొఖాలుగా ఉంటారు మేడం. హ్మ్. వాళ్ళని విమర్శించడం అని కాదు గానీ, వారి ఫేసులో కళ ఉండదు, హ్మ్. ఏమి ఉండదు. మరి మెడిటేటర్స్ వాళ్ళు ఇలాగ వెళ్తుంటేనే వారి ఫేసుల్లో ఒక కళ అనేది ఉట్టిపడుతది. మా మన్మధుర మేష్ గారు ఆయన 2 అవర్స్, 3 అవర్స్ కూర్చుంటే ఆయన ఫేసుల్లో ఒక ఈ తైలం రాసినట్టే కనిపిస్తా ఉంటది. హ్మ్. అది అది మనకేంటంటే మనకు తెలుస్తున్నది. హ్మ్. అది అది ఆయన యొక్క స్వతహాగా తెచ్చుకున్నటువంటి కళ కాదది. హ్మ్. అది మెడిటేషన్ యొక్క కళ అనేది మనకి అర్ స్పష్టంగా తెలుస్తానండి. ఈ విషయం ఆయనతోటి ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ పెట్టుకుందాం అనేటువంటి పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో మీ యొక్క జర్నీ, పత్రిసారిని మీరు అర్థం చేసుకునే విధానము, మీ ధ్యానంనే ఆచరిస్తూ మీకున్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడము, ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలి అన్న మీ తపన అన్నీ ఎంతో బావున్నాయి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో థాంక్ యూ. మచ్. పిఎస్‌ఎం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా! ఒక్కొక్కరి జర్నీ వింటుంటే అసలు అందరికీ ధ్యానం చేయాలన్నంత ఇంట్రెస్ట్ కలిగేంత అద్భుతంగా ఉన్నాయి వీరందరి అనుభవాలు. మరి మరొక మాస్టర్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.